ప్రభునామం బట్టి మీ అందరికీ వందనాలు. Greetings to you all in the name of our Lord Jesus Christ. ప్రభు మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ విధంగా ఆయన స్తుతించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి ఎంతో రుణస్థలమై ఉన్నాం మనం. So we are so much indebted to God and thankful to God because He kept us alive and gave us this opportunity to praise Him again. ఈ విధంగా మనము వర్చువల్గా కలుసుకోవడానికి, So again to meet like this on online meetings. ఈ విధంగా మనం ఒకరికొకరు ఆత్మీయంగా సహవాసం చేయడానికి, So that way we can fellowship spiritually. ఆయన మాటలు వినడానికి, To hear His voice. ఆయన మహిమను మనం చూడడానికి, To see His glory. ఆయన్ని మనం స్తుతించడానికి To praise Him. ఇచ్చిన భాగ్యం బట్టి ఆయనకి ఎంతో వందనాలు. Praise God, the privilege that Lord has given to us. ఈ సహోదరులుగా మనల్ని ఇక సంఘంగా సహోదరులుగా సమకూర్చిన ప్రభువుకి ఎన్నో వందనాలు తెలియజేస్తున్నాను. So we need to give so many thanks and praise to our God that He gathered brothers and sisters like this as one body. ఎందు గురించి అంటే ఆయన ఈ లోకంలోకి వచ్చింది ఈ విధంగా మనల్ని కట్టడానికి. So because the Lord Jesus came onto this earth so that He can build us like this. మరొకటి ఏదైనాను అంత ప్రాముఖ్యమైనది కాదు, మిగతావన్నీ కూడా దాని వెనకే. Compared to this, all other things are not really prominent and they all are come behind this. కాబట్టి ఆయన యొక్క నిత్యమైన జ్ఞానాన్ని బట్టి, నిత్యమైన ప్రణాళికను బట్టి మనల్ని ఈ విధంగా సమకూర్చున్నారు. Because of His eternal wisdom and eternal plans, He gathered like this. మనకు విలువనిచ్చి ఉన్నారు. And He valued us. ఆయన స్వరక్తంని ఆయన ఇచ్చి మనల్ని కొన్నారు. He gave His own precious blood and He purchased us. కాబట్టి ఆయన మనం ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉన్నాం. So we need to praise Him so much. అసలు మనకు ఆధారభూతుడు ఆయనే. So He is our dependency. కాబట్టి ఈ యొక్క జీవగ్రంథం ద్వారా అనేకమైన సత్యాల్ని తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకు వెల్లడిపరిచి ఉన్నారు. So through this living word, our Lord, our God, our Father in heaven, He revealed through Jesus Christ, through Holy Spirit. యేసు ప్రభువు శరీరధారిగా ఈ లోకమునకు వచ్చి ఆయన దాసునిగా ఆయన తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని ఆయన తండ్రిని బయలుపరుచున్నారు. So Jesus Christ, when He came onto this earth, He emptied Himself in the bodily form and He revealed our Father to all of us. కాబట్టి ఈ మధ్య మళ్ళా ఆయన వాక్యం చదువుతున్నప్పుడు ఆయన్ని చూడడానికి నిజంగా ఎంతో ప్రశస్తంగా ఫ్రెష్గా అనిపిస్తుంది. So recently when I was reading God's word, it came so fresh once again to see our Lord. దేవాతి దేవుడు, సో God Himself, ఆయన ప్రియ కుమారుణ్ణి, He gave His beloved Son. అంటే ఇద్దరు వేరు కాదు వాళ్ళు. So they are not two different people. ఒక్కడే, they are one. ఆయన ఇక్కడికి వచ్చి ఉన్నాడు. He Himself came here to this earth. మనుషులతో ఆయన జీవించి ఉన్నాడు. He lived among men. సమస్తం సృష్టించిన వాడు. So He created a whole thing. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. Nothing is impossible to Him. ఆయన అంత గనుడైన ఆయన, such a glorious God, దీనుల్ని దరిద్రుల్ని లేవనెత్తడానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు. So He came down to lift up those who are broken, those who are humble. Such people is so humble Himself. ఆయన ప్రతి మాటలోని శక్తి ఉంది. In every word spoken by Him there is a power. అసలు ఆయనే వాక్యమై ఉన్నాడు. He Himself is word. కాబట్టి ఆయన వాక్యంలో కొన్ని విషయాలు మనం చూద్దాం. So let us see few things from His word. అయితే రెండు విషయాలు మనం యోహాను సువార్తలో రెండు విషయాలు నేను ఈ మధ్య చదువుతున్నప్పుడు, in John Gospel recently when I was reading two things, అంటే 4వ అధ్యాయము chapter 4, అదే విధంగా 6వ అధ్యాయము chapter 6. ఈ రెండు అధ్యాయాల్లో కూడా రెండు ఉజ్జీవాలు ఉంటాయి. So in these two chapters there are two revivals are there. రెండిటికి ఎంతో వ్యత్యాసం ఉంది. So there is a lot of difference. 6వ అధ్యాయంలో మనకు తెలుసు ఆ యోహాను సువార్త 6వ అధ్యాయం ఎంతో పెద్దది. John chapter 6 so big chapter. అందులో ఆయన రొట్టెల్ని ఆయన ఆశ్రదించి ఇచ్చినప్పుడు 5,000 మంది తినడం మనం చూస్తాం. So here when Jesus He broke and blessed the bread and He distributed, ఆయన చేసిన మహత్కార్యాలు చూస్తాం. It was given to 5,000 people and we see such miracles there. ప్రజలు దాన్ని బట్టి ఆయన వెంబడించడానికి చూస్తాం. And people were so much they want to follow Jesus after that. ఆ యొక్క మహిమకరమైన కార్యం బట్టి అంత ఉద్యమం వచ్చింది. So there is a great revival after this great miracle. అయితే ఆ యొక్క మహత్కార్యం యొక్క నిజమైన స్థితిని ప్రభు వెల్లడి చేసేటప్పుడు ఆ అధ్యాయం చివరిలో, so when the true importance or true nature of that miracle when He was explaining here in the end of the chapter, అంటే వాళ్ళు ఆ యొక్క మన్నా గురించి మాట్లాడతారు. ఆ విధంగా మన్నా దయచేయమని యేసు ప్రభుని, so they were pleading to Jesus Christ to give us like manna. యేసు ప్రభు అప్పుడు ఆ యొక్క మహత్కార్యం యొక్క ఆ మహిమను వెల్లడి చేసినప్పుడు, so when Jesus Christ truly explained or revealed about that great miracle, ఆయనే నిజమైన మన్నా, so the Jesus Christ is the true bread, ఆయన్ని భుజించవచ్చు, so you can eat Him.
ఆ విధంగా చెప్పినప్పుడు వాళ్ళకి ఎంతో కష్టమైపోయింది. When Jesus said like this, it was so difficult for them to take it. ఇటువంటి కఠినమైన మాటలు గైకొనడం చాలా కష్టమని విడిచి వెళ్ళిపోయారు. ఎంత ఉద్యమంతో ప్రారంభమైంది ఆ సత్యాన్ని వారికి తెలియజేసినప్పుడు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. So it started with a great revival, but then at the end, when Jesus spoke like that, they felt it's very hard to follow him and they left him. కాబట్టి సత్యాన్ని చెప్పినప్పుడు మనం గ్రహించడము, నిజంగా గ్రహించడానికి ఆయన కృపను వేడుకోవడం ఎంతో ప్రాముఖ్యమైన విషయము. When somebody speaks truth, when we listen to the truth and understand that, it's so important. అయితే అప్పుడు 12 మంది శిష్యులు ఆయన విడిచిపోలేదు. అప్పుడు పేతురు కూడా వారిని అడిగినప్పుడు మీరు కూడా వెళ్ళిపోవాలనుకున్నారు అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతామని, జీవం గల దేవుని కుమారుడు అని పేతురు నిత్యజీవం మాటలు గలవాడు అని పేతురు చెప్పడం మనం వింటాం 6వ అధ్యాయం చివరిలో. So at end of chapter 6 we see that finally only the Peter and the 12 disciples, they were left with Jesus, and when Jesus said, do you want to leave also, then Peter said, where shall we go, you have words of eternal life. కాబట్టి ఆ యొక్క మహత్కార్యాలతో వెంబడించినప్పటికీ చివరికి సత్యం తెలిసేటప్పటికీ వాళ్ళు విడిచి వెళ్ళిపోయారు అనేక మంది. So even though great miracle and many want to follow, but when they heard the truth, then many left him. అయితే 4వ అధ్యాయంలో చూసినట్లయితే, when you turn to John chapter 4, ఇది కూడా గొప్ప ఉద్యమంతో కూడిన అధ్యాయము. even this chapter started with a great revival. అయితే ఇందులో మిరాకిల్స్ మనం చూడము. Here we don't see any miracles here, కానీ అనేక మంది ఆయన వెంబడించినట్లు చూస్తాం. but we see at the end many followed Jesus. ఇక్కడ కూడా ప్రభు సత్యం చెప్పి ఉన్నారు. So here also Jesus spoke the truth. ఆ సత్యం ఒక్క వ్యక్తితో మాట్లాడినప్పుడు, when he spoke the truth to one person, అనేక మందికి అది ఆశీర్వాదకరంగా ఏ విధంగా ఉంది, that turned to be a blessing to many people. We can see how it happened. ఎటువంటి ఆ యొక్క మహత్కార్యాలు లేకపోయినప్పటికీ, even though there were no great miracles, ఎందుకు ఆ విధంగా వాళ్ళని వెంబడించి ఉన్నారు, but how they followed like that, ఇక్కడ మనం గ్రహించవచ్చు. so we can see that here. కాబట్టి ఆయన మహిమను వాళ్ళు చూడగలిగారు. So they were able to see the glory of Jesus. వాళ్ళు 6వ అధ్యాయంలో చూసినట్లయితే వాళ్ళు మిరాకిల్ కోసం, ఏదో అద్భుతాల కోసం చూస్తున్నారు. In chapter 6 if you see, many followed Jesus because of some miracle or because of some wonder. అయితే 4వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మెస్సయ్య కోసం చూస్తున్నారు. But in chapter 4 if you see, they are seeking for Messiah, that's why they are following. కాబట్టి రెండు ఎంతో వ్యత్యాసమైంది. So these two are so different. ఈ దినాన్ని మనం పరీక్షించుకోవడానికి, so today let us examine our hearts. ఎంతో అద్భుతమైన అధ్యాయాలు రెండు కూడా మనము ఒకసారి చదివినప్పుడు కంపేర్ చేసుకుంటూ, these two chapters if you read and compare, we can examine our hearts, they will help us. నన్ను నేను అందులో పెట్టుకున్నప్పుడు, if I place myself in this chapter, నేను మెస్సయ్య కోసం చూస్తున్నానా, am I seeking for Messiah, అంటే జీవం గల దేవుని కోసం చూస్తున్నానా, am I seeking for the living God, దప్పిక తీర్చే పరిశుద్ధాత్మ కోసం నేను చూస్తున్నానా, am I looking for the Holy Spirit who satisfies my thirst, లేకుంటే మన్నా కోసం చూస్తున్నానా, or am I looking for manna, అంటే నా అనుదిన ఆహారం కోసం చూస్తున్నానా, am I concerned about my daily food, లేకుంటే గొప్ప ఆరోగ్యం కోసం చూస్తున్నానా, or am I interested in my health, మహిమకరమైన మహత్కార్యాల కోసం చూస్తున్నానా, or am I looking for some miracles or wonders. నన్ను నేను ప్రశ్నించుకోవడానికి ఈ యొక్క అధ్యాయాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. so these chapters will help me to examine my own self. అయితే మనము ఈ సమయంలో ఈ యొక్క 4వ అధ్యాయంలో కొన్ని వచనాలు చూసినట్లయితే, so in this chapter 4 if you see few verses, ఇక్కడ ఎంతో అద్భుతమైన మాటలు ప్రభు ఇక్కడ మనకు వెల్లడి చేస్తున్నారు. so the wonderful words our Lord Jesus he told here. అయితే మనము ఇక 4వ అధ్యాయం 4వ వచనం దగ్గర నుంచి మనం చూసినట్లయితే ఆయన సమరయ మార్గంలో వెళ్ళాల్సి వచ్చినట్లు మనం చూస్తాం. chapter 4 verse 4 if you see, Jesus had to pass through Samaria. చాలా ప్రయాణం చేయాల్సి వచ్చింది అక్కడ. so he had to journey a long way. 6వ వచనంలో ఈ విధంగా చూస్తాం, అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. so here Jacob's well was there, so Jesus being wearied and tired, he sat there. ఇక్కడ యేసు ప్రభు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పరిశుద్ధాత్మ రాయించినది ఏమంటే ఆయన అలసిపోయాడు ఇక్కడ. so here the Holy Spirit has written down that Jesus Christ was wearied and tired. ఇక్కడ అలసిన వారికి ఆయన ఉద్యోగం ఇచ్చే దేవుడు ఇక్కడ మన అలసిపోయాడు. so the God who can revive those who are tired and weary, the same Jesus Christ is wearied here. అయితే ఈ యొక్క అలసటలో మహిమ ఉన్నది. but in this weary there is a glory of God. మన లోకదృష్టిగా అలసే విషయంలో మరణం ఉంటుంది. so when we are tired in this world, then there is a death there. కానీ ఇక్కడ ఆ మహిమను మనం చూస్తున్నాం. ఈ అలసట ఎందుకు వచ్చిందో, ఇక్కడ తండ్రి ఎందుకు ఈ విధంగా ఇక్కడ అనుమతించారు, ఇక్కడ మనం చూస్తుంటున్నాం. here Jesus getting tired, even in that we can see the glory of God, why God allowed that. ఇక్కడ ఈ వచనాలు చూసినప్పుడు మహిమ గల ప్రభువు మహోన్నతుడు నిరంతరం స్తుతించబడుచున్నవాడు అలయని వాడు నా వలే ఉండడానికి, నాకు మాదిరించడానికి ఆయన నడిచి ఇక్కడ అలసిపోవాల్సి వచ్చింది. so here Jesus Christ, the God himself who never gets tired or weary, for my sake to become like me in everything, he
himself made himself to be tired ఎందు గురించి నా వంటి వాడు కావాల్సి వచ్చాడు. so that he can become like me, కాబట్టి నన్ను ఇక్కడ నాతో మాట్లాడడానికి, so that he can speak to me in the way I can understand. ఇక్కడ 7వ వచనంలో చూసినట్లయితే సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహంకి ఆమెను అడిగినని ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ సమరయ స్త్రీ నీళ్లు చేదుకోవడానికి వచ్చింది ఆ మధ్యాహ్న సమయంలో. So here verse 7, that there came a woman of Samaria to draw water in that afternoon time. అంటే ఒక విధంగా చెప్పాలంటే నేను బ్రతకడానికి జీవనం కొరకు నేను వెళ్తున్నాను, నా పని చేసుకోవడానికి వెళ్ళి ఉన్నాను, అందు గురించి నేను సమకూర్చుకున్నాను. అంటే నేను కొట్టు దగ్గరికి వెళ్ళి ఏదైనా తెచ్చుకోవడమో లేకుంటే సంథింగ్ ఈ లోక సంబంధమైంది ఇది. So this is something I'm trying to live or earn for my living. It's like going to some shop, buying something. Exactly that's what this Samaria woman is doing. ఇక్కడ నన్ను సంపాదించుకోవడానికి ప్రభు ఏం మాట్లాడుతున్నారో చూడండి. Because to gain me, what Jesus is speaking here. నాకు దాహంకి ఇవ్వు. So give me a drink. ఇక్కడ యేసు ప్రభు దాహం ఏమిటి? So what is the thirst of Jesus Christ? నాకు కలిగిన దాహం ఏమిటి? What is the thirst that I am having? నేను కలిగిన దానికి ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నానా? So whatever I have, am I ready to give that to him? అయితే ఇక్కడ మనం చూస్తాం తర్వాత ఆహారం కొరకు శిష్యులు ఊరికి వెళ్ళినట్లు అక్కడ 8వ వచనంలో మనం చూస్తాం. So later here we see that to get food, disciples have gone away to the city to buy food. అంటే ఇక్కడ కొన్ని వచనాల కింద 13 వరకు మనం చూసినట్లయితే ఇక్కడ ప్రభు మాట్లాడిన విషయాలు చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, If you read from verse 9 to 13 very carefully, if you read, ఒక పాపిని, a sinner, తలెత్తుకోలేని పాపిని, so a sinner who cannot lift my head, అందరికంటే బహు చెడ్డవాడిని నేను, I am so corrupt and evil compared to anybody else. ఎంతో రహస్యంగా నేను వెళ్తున్నాను నేను నా సంపాదన కోసం కూడా, అది నీళ్లు కానివ్వండి ఏదైనప్పటికీ. So to gain my own earning or my own living, I am going very secretly, whether it is water or food, whatever it is. అలసిపోయి ఉన్నవాడిని, I am tired, నిరీక్షణ లేనివాడిని, I don't have hope, ఎన్నిక లేనివాడిని, and I don't have any choice. మనుషుల దృష్టిలో విలువ లేనివాడిని, I was completely discarded, despised by all men. ఎంతో నిస్పృహతో ఉన్నవాడిని. I was so dismayed. నా గురించి ప్రభు అక్కడ కూర్చున్నారు. So for my sake, Jesus Christ is sitting there. కాబట్టి నాతో మాట్లాడాలని ఫస్ట్ ఇష్టపడుతున్నారు. So he is looking to speak to me. మనం చూస్తాం యోహాను సువార్త 21వ అధ్యాయంలో పిల్లలారా మీ దగ్గర ఏమన్నా ఉందా అని శిష్యులను అడిగితే మనం చూస్తాం రాత్రంతా కూడా పేతురు ఆ శిష్యులు వల వేసినప్పుడు. John Gospel at the end, the last chapter, we can see that children, do you have anything to eat? Jesus was asking. వాళ్ళు ఏమీ లేదని వాళ్ళు సమాధానం ఇచ్చారు. They replied that we have nothing. అంటే ఫస్ట్ స్టెప్ హానెస్ట్గా ఉన్నారు వాళ్ళు అక్కడ. So they were very honest. అంటే అప్పుడు ప్రభునందు విశ్వాసం వాళ్ళకుంది. So they have faith in Jesus at that time. అయితే వాళ్ళు ఆ పిలుపుని గురించి అన్నీ కూడా భయంతో వాళ్ళు ఉన్న భయంలో పరిస్థితుల్లో కన్ఫ్యూజన్లో వాళ్ళు ఉన్నారు. So those disciples were in confusion, in fear. మరలా వాళ్ళు ఇట్లానే దాహం తీర్చుకోవడానికి వాళ్ళు వెళ్ళారు. So again to earn their living or to satisfy their thirst, they went there. యేసుప్రభు వారిని నెత్తుకుంటూ వెళ్ళాడు. And Jesus went seeking for them. మీ దగ్గర ఏమైనా ఉందా? Do you have something to eat? ఇక్కడ కూడా అదే అడుగుతున్నాడు. దాహంకి నాకు ఇమ్మని అడుగుతున్నాడు 9వ వచనంలో. So in verse 9, Jesus is asking, give me a drink that I can drink. అయితే ఇక్కడ ఈ యొక్క డిస్కషన్ అంతా మనం చూస్తాం. So all this discussion we can read. అయితే యేసుప్రభు ఈ విధంగా చెప్తున్నారు 13వ వచనంలో మనం చూసినట్లయితే Verse 13, Jesus is saying like this. అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును దప్పిగొనను, నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పిగొనడు అని చెప్తున్నారు ఇక్కడ. Everyone who drinks of this water will thirst again, but whoever drinks of the water that I will give him shall never thirst. అనేక సంవత్సరాల క్రితము ఈ యొక్క 4వ అధ్యాయం 14వ వచనము ప్రభుని నేను తెలుసుకున్నప్పుడు ఎంతగానో పట్టుకున్న మాట ఇది. So this is one verse that took hold of me when early days when I came to the Lord. When I read this verse, it really took my attention. నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పిగొనడు అని చెప్తున్నాడు. Whoever drinks of the water that I will give him shall never thirst. అయితే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఇక్కడ ఒక విషయం ఉంది. So there is one point we have to be very carefully read that. ఇది ఎవరు మాట్లాడుతున్నారు? Who is speaking this? ఇది ఇచ్చేది ఎవరు? And who is giving this? అది సత్యమైన మాట? Is this word true? అది నెరవేరుతుందా? Will it be fulfilled? అది మనం ఇప్పుడు విశ్వసించాల్సింది మనం అది ఆ విధంగా మనం తీసుకున్నప్పుడు It is to us that whether we believe or we don't believe, it is for us. మహోన్నతుడు చెప్తున్నాడు. So the most holy God is saying. ఆయన ద్వారా సమస్తం కలిగినవి. So all things were from him. ఆయన ద్వారా మనం జీవించడానికి ఆయన మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు. To live through him, he gave his own life for us. ఆయన చెప్తున్నాడు నేను ఇచ్చి నీళ్లు తాగువాడు ఎప్పుడు దప్పిగొనడు. So the same Jesus is saying that whoever drinks of the water that I will give him, he shall never thirst again. అది సత్యమై ఉంది.
That is true. అయితే ఇక్కడ 15వ వచనము, అయితే ఆ 14వ వచనం రెండో భాగంలో ఈ విధంగా ఉంది, నేను వానికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. So the second part in verse 14, that the water that I will give him will become in him a well of water springing up to eternal life. అయితే ఆ మాటలు విశ్వాసాన్ని పెంపొందించినాయి ఈమెలో. So these words, they are bringing faith in her heart. ప్రభు ఈ మాటలు చూడడానికి నాకు సహాయం చేసి ఉన్నారు. So the Lord helped me to see these verses. అంటే నేను చాలా నిస్పృహలో ఉన్నాను. I was so much discouraged. ఈ విధంగా ఉదాహరణకి ఈ విధంగా అనుకున్నాను, నేను చాలా అప్సెట్ అయి ఉన్నాను. So I was so upset in my life. అది ఒకవేళ పిల్లలు లేకపోయి ఉండవచ్చు, Maybe because I didn't have children. లేకుంటే మ్యారేజ్ కాకుండా ఉండవచ్చు, Maybe I'm not getting married. లేకుంటే ఉద్యోగం లేకుండా ఉండవచ్చు, Maybe I'm not getting a job. సరైన ఆరోగ్యం లేకుండా ఉండవచ్చు, Maybe my health is not good. లేకుంటే నేను ఎంతో తృణీకరింపబడి ఉండవచ్చు. Or maybe I was rejected by somebody. ఇటువంటి సమయంలో లేకుంటే నేను ఎన్నో ఇబ్బందులు కూడా నేను వెళ్తూ ఉండవచ్చు. Or maybe I'm going through some difficulties, some sufferings. నేను ఊరికనే అన్యాయం అనిపిస్తూ ఉన్నవాడిగా ఉండవచ్చు. So maybe I'm thinking that it's all injustice to me that is being done to me. I may think of me like that. అటువంటి పరిస్థితుల్లో In such situations, నేనున్నాను. I'm living like that. అయితే ఒక్కటే ఎక్కడో మనసులో నేను మిస్ అయ్యి వస్తాడు అనేది ఎక్కడో నాకు నిరీక్షణ ఎక్కడో ఉంది. But there is some hope that Messiah is going to come. అయితే అటువంటి స్థితిలో నేను ఉన్నాను. So I was living like that. సామాన్యంగా కనిపించే ఒక వేరే సహోదరుడు వచ్చాడు. So there is one ordinary brother who came. నీ యొక్క సమస్యలను నేను తీర్చేస్తాను అన్నాడు. So he said that I will solve all your problems. ఇటువంటి స్థితిలో వెళుతున్న నేను, So me who is going through such a condition, అంటే పిల్లల కోసం తిరిగిన డాక్టర్ లేదు, so I went to all the doctors who for children, ప్రయోజనం లేదు, there is no use. ఉద్యోగంలో ఎక్కడికి వెళ్ళినా అన్ని ఇబ్బందులే, So to find job, wherever I go, in that job there is a problem. ఎవరు నాకు సరైన జాబ్ ఇవ్వట్లేదు, Nobody is ready to offer a good job for me. లేకుంటే ఎక్కడ జాబ్ చేసినా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, So whatever job I am doing, there are always some difficulties. లేకుంటే ఉద్యోగంలో చాలా బాగున్నాను, So maybe in job I am doing good, ఆరోగ్యం బాగుండట్లేదు, but health is not good, ఈ విధంగా అనేకమైన, లేకుంటే ఆర్థిక ఇబ్బందులు, or financial problems, లేకుంటే చాలా కష్టమైన భర్త, or maybe difficult husband, లేకుంటే ఎంతో కష్టమైన భార్య, maybe difficult wife. పిల్లల్ని అసలు కంట్రోల్ చేయలేని పిల్లలు, So children, we are not able to control them. అత్తమామల నుంచి ఎంతో అనేక సార్లు ఇబ్బందులు, Lot of difficulty or pressure from in-laws. స్నేహితులందరూ విడిచిపోయారు. So all friends have left us. ఇటువంటి సమయంలో In such a condition, ఒక సహోదరుడు వచ్చి, some ordinary brother came. నేను నీకు సహాయం చేస్తాను, నీకు ఇవన్నీ కూడా నీకు తొలగిపోతాయి, నువ్వు ఎప్పుడు కూడా ఇంక ఇబ్బందులు ఉండవు అని చెప్పాడు. I will help you and you will never face these troubles again. నేను ఏ విధంగా స్పందిస్తాను? How will I respond to him? అంటే ఇతను ఏదో గొప్ప మహారాజు, ఈయన ప్రధానమంత్రి అయితే ఓకే మంచిది సార్ నేను నమ్ముతున్నాను అంటాను. If he is like a prime minister or a great king, then I can believe that yes, you can solve my problems. కానీ అప్పటికే నన్ను అడుగుతున్నాడు, నీ దగ్గర నాకు కొంచెం హెల్ప్ చేస్తావని అడిగాడు ఫస్ట్. So already he is asking me to help him. So such a person he is. అతను అంటున్నాడు నాకు ఇవన్నీ తీరుస్తానని. Now that same brother is saying that he will solve all my problems. ఇక్కడే ఉంది నిజమైన ఆ యొక్క సత్యానికి సంబంధించిన వెలుగు. So here is the light of the truth we can see. మరి ఈమె ఈ విధంగా అనవచ్చు, నువ్వు నన్ను దాహానికి అడుగుతున్నావు, నువ్వు నాకు ఇస్తానంటున్నావు, నువ్వు మంచివాడా పిచ్చివాడవా, సరే అని వెళ్ళిపోవచ్చు. Here the Samaritan woman could have said that you are asking me for drink and now you are saying you will solve all my problems. Is it possible for you? ఎందు గురించి అంటే నా ప్రభువు నీ ప్రభువు ఎంత సామాన్యంగా ఇక్కడ ఉన్నాడో మనం చూడవచ్చు. So because in these verses we can see your Lord, our Lord, how ordinary way he is living. అసామాన్యమైన వ్యక్తి. So he is an extraordinary person. దేవునితో సమానంగా ఉండేవాడు. So he is Almighty God, equal to God. అన్ని నామాల కంటే పై నామం కలిగిన వాడు. His name is high above all other names. ఆయన ఏ విధంగా ఒక్కొక్క స్టెప్ ఒక వ్యక్తులు ఏ విధంగా చేస్తాడో ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. How little by little, step by step he works in a person's life, we can see here. అయితే ఆమె సరే నువ్వు అంత ఇదైతే నీ దాహం నువ్వే తీర్చుకోనో లేకుంటే తృణీకరించి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ సందర్భాన్ని చాలా జాగ్రత్తగా ఒక్కొక్క వర్డ్ మనం ఆ మాటను చదువుతూ వచ్చినట్లయితే అంత ఛాన్స్ ఉంది. మనము సరే ఆయన దాహం ఆయనే దప్పికొని ఉన్నాడు, నాకు దాహం తీరుస్తున్నాడు అంటున్నాడు అని తృణీకరించి వెళ్ళిపోవచ్చు. So in this conversation we can think like this, that this woman could have rejected or despised and she could have gone away. అయితే 15వ వచనము Verse 15. విశ్వాసాన్ని ఇక్కడ చూస్తున్నాం. కొంచెం ఎక్కడ విశ్వాసం నాటింది. ఆ స్త్రీ ఆయనను చూసి ఎంతో గౌరవంగా అయ్యా అని అడుగుతుంది. So here in verse 15 that we can see a little faith in that woman's heart, that she is addressing him, sir, give me this water.
నేను దప్పికొనుకున్నట్లు చేదుకొనుట కింద దూరం రాకున్నట్లు ఆ నీళ్ళు నాకు దయచేయమని అడుగుతుంది. So give me this water, so I will not be thirsty, nor come all the way here to draw that water. అయితే వెంటనే ఏం జరిగిందంటే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా చూస్తే నెక్స్ట్ ఆ ఫెయిత్కి పరీక్ష మొదలైంది. So when she expressed this little faith, very next moment there is a test of that faith. 16వ వచనంలో నీ పెనిమిటిని తీసుకురమ్మని ప్రభు అడుగుతున్నాడు. So verse 16, he said to her, go call your husband. అయితే ఇక్కడ టెస్ట్లో పాస్ అయింది. But she was able to pass through the test. ఆమె అడిగింది ఏమిటి, ఆయన చెప్పేది ఏమిటి? So here what Jesus asked her and what she is replying. అయితే ఇక్కడ యేసు ప్రభు అంటే అడిగింది, ఆమె ఏం అడుగుతుంది, నీళ్ళు కోసం అడుగుతుంది, ఆయన ఏమో నీ పెనిమిటిని తీసుకురమ్మంటున్నాడు. So here this woman was asking for that water. Now immediately Jesus is saying, bring your husband. మనం కూడా అనేకసార్లు ప్రార్థన చేసినప్పుడు మనం అడుగుతూ ఉంటాం, ప్రభు ఏమంటారంటే ఇది సెటరేట్ చేసుకోమని చూపిస్తూ ఉంటారు. So we also sometimes we go to God for some need and we pray and ask him, but then he shows some other area to set right. అయితే అది మనకు పరీక్ష. So that is like a test. అంటే అది మనం సెటరేట్ చేసుకోవడానికి విల్లింగ్గా ఉన్నామా లేదా. So are we willing to set right that area? కాబట్టి ఇక్కడ ఆమె పెనిమిటి లేడని చెప్పినప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నారు, ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడని 17వ వచనంలో లేడనగా యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పుతావా నేను. So when Jesus heard that, when she said, I have no husband, then Jesus said to her, you have correctly said, I have no husband, for you have had 5 husbands, and the one whom you now have is not your husband. అంటే ఒక విధంగా చూసినట్లయితే, so if you see this way, ఈ స్త్రీ this woman ఎంత నలిగిపోయిందో తెలుసా. so how much she is crushed, do you know? అది యేసు ప్రభువుకు తెలుసు. So that Jesus knows. మనం చూసే విధానం వేరుగా ఉంటుంది. The way we look at things is different. అంటే ఆమెకి ఎప్పుడు ఏ టైంలో వివాహం చేశారో తెలియదు. We don't know at what age she got married. వాళ్ళ రోగంలో వచ్చి చనిపోయి ఉండొచ్చు. Maybe that husband might have died with some sickness, or we don't know what happened. వాళ్ళ 5 ఆ విధంగాని ఒకవేళ విడిచిపెట్టి ఆమెని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు. Maybe all those 5 husbands, they might have beaten her, or maybe they might have left her, forsaken her. ఆమె చాలా సితికిపోయింది. She was so crushed. ఆమె ఆ సితికిపోయిన స్త్రీ ఇప్పుడు వేరే అతనితో ఉంటుంది. ఇప్పుడు So such a broken woman, now she's living with some other man. ఆమె ప్రూవ్ చేసుకోవడానికి ఇప్పుడు నాకు భర్త ఉన్నాడు, ఆమెని అతను ఇప్పుడు ఎవరికో తెలియని వ్యక్తికి చెప్పొచ్చు, నా భర్త ఇప్పుడు ఇతను నా భర్త నాకు పెనిమిటి ఉన్నాడని ప్రూవ్ చేసుకోవచ్చు. అంటే నేను ఫ్యామిలీ మెంబర్ని, ఒక ఫ్యామిలీని, అంటే నేను అనాథని కాదు, లేకుంటే ఒక చెడు స్త్రీని కాదని చెప్పుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. So she can always try that this 5th man is my husband. She can try to prove and say that my family is not broken, I am having a good family. She can try to claim like that. కాబట్టి ఆ విధంగా అనలేదు. But she didn't try that way. నాకు లేడు. She said, I don't have any husband. ఆ హృదయంలో అదే ఉంది. ఒక ఉన్నవాడు కూడా నా వాడు కాదని చెప్పడానికి ఒక వాడు ఉంటుంది. ప్రభు సత్యం ఎరిగినవాడు, హృదయాలు ఎరిగినవాడు. So Jesus knows the truth in their heart, that maybe she is even ready to tell that the one with whom I am living, he is not my husband. అయితే నువ్వు సత్యమే చెప్తావని చెప్పిన తర్వాత, when Jesus said, you have said truly, ఆ ఫెయిత్ ఆమెకి ఆ ట్రస్ట్ తర్వాత ఏం చేసిందంటే, ఈయన ఎక్కడో అంటే ఆయన దేవుని కుమారుడు అని ఇంకా తెలియదు ఆమెకి. she doesn't know that Jesus is the son of God. ఈ మాటలో సత్యం ఉందని ఎక్కడో ఆమెకి ఆ చిన్న వెలుగు ఉంది. So she got little light that this man Jesus Christ has some truth in him. She got that light. అయితే 19వ వచనంలో ఆయన నీవు ప్రవక్తవని, అంటే ఒక స్టెప్ పెరిగింది. ఇప్పుడు నీవు ప్రవక్తవని గ్రహిస్తున్నాను అంటుంది. ఇప్పుడు so here she is saying that one step higher she came, that sir, I perceive that you are a prophet. ఎంత అద్భుతమైన మెట్టు. ఒక్కొక్క అంటే ఏ స్థితిలో వచ్చింది, ఇప్పుడు ఏ స్థితికి వెళ్తుంది ఆమె. At what condition she came and how she made progress. యేసుప్రభు ఆమెను బలవంత పెట్టలేదు. So Jesus never compelled her. నేను గొప్ప వ్యక్తినో ప్రవక్తనని ఇంకా చెప్పలేదు ఆయనేమి. So here he did not say directly that I am a great man or I am a prophet. He didn't say like that. ఆ నలిగిపోయిన స్త్రీని చూస్తున్నాడు. So he is looking at that broken woman. ఈమె ద్వారా ఈ యొక్క ప్రాంతం అంతా కూడా రక్షణ ఉందని ప్రభు తెలుసుకున్నాడు. So here through her the Lord is going to bring salvation to this whole area. ఒకవేళ నేను ఒక ప్రాంతానికి వెళ్తే నేను అక్కడ మంచి వ్యక్తిని కోసం చూస్తాను. If I go to some new village or town, I look for some good godly person there. అతను ఒకవేళ అన్నిట్లో ఆరోగ్యంలోని ఆర్థికంగాను చదువు బాగున్న వ్యక్తి ఉంటే బాగుండు అనుకుంటాను. So I think that if he is a well status, money or education, job, such a way, if that person I meet like this, it will be better. అతను ప్రభుని తెలుసుకుంటే ఈ ప్రాంతం అంతా కూడా ఈజీగా అతను చెప్తాడు అనుకుంటాను. So such a senior person or good person comes to know Jesus Christ, maybe that whole village or town, they can respond to God. కానీ ఇక్కడ ప్రభు యొక్క మార్గం చూడండి. But see the God's way here. ఆయన ఎటువంటి స్త్రీని, so what type of woman she is.
ఆమెని ఏ పరిస్థితిలో ఉన్న స్త్రీని ఆమెని ప్రభు ఆమె దగ్గరికి వెళ్ళి ఉన్నాడో, ఆమెను ఏ విధంగా ప్రోత్సహిస్తున్నాడో చూడండి. So we can see the woman in what kind of condition she is living in and how Jesus approached her for this. అయితే ఇక్కడ ఇంకా అద్భుతంగా పట్టుకున్న విషయం ఏమంటే నా హృదయంలో, So one more thing that really touched my heart, ఇక్కడ 21 నుంచి మనము 24 వరకు చూస్తాం అద్భుతమైన మాటలు. verse 21 to 24 we see wonderful verses. అయితే ఇక్కడ 22 వచ్చిన, మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు. యేసుప్రభు చెప్తున్నారు, మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు. You worship that you do not know. మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారు. We worship what we know. అందులో ఎంత తగ్గింపు ఉంది, So what a humility it is. అందులో ఎంత ప్రేమ ఉంది. So what a kind of love it is. ఆరాధించబడేవాడు చెప్తున్నాడు. So Jesus Christ, who is to be worshipped, he is saying this. మేము, నేను We. కాదు, ఇక్కడ మేము. He is not saying I, but he is saying we. మాకు తెలిసిన దాన్ని We worship what we know. ఆరాధించేవారము. We worship what we know. అంటే అక్కడ ఆయన ఒక శరీరంగా వ్యక్తపరచుకుంటున్నాడు, అంటే ఒక సంఘంగా వ్యక్తపరచుకుంటున్నాడు ఆయన. So he is expressing himself as a body, as a group of people. కాబట్టి ఈ యొక్క ఆరాధన ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో ఇక్కడ చెప్తున్నాడు, రక్షణ ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో చెప్తున్నాడు. So from where the salvation begins, he is saying that యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాల్సింది అని ఇక్కడ చెప్తూ తండ్రి ఆ విధంగా కోరుకుంటున్నట్లు 23వ వచనంలో చూస్తాం. in verse 23 we can see those who worship, they have to worship in truth and in spirit and truth. That's what the Father is desiring. అదే మనల్ని దప్పిక లేకుండా చేసేది. So that is what makes us to lose our thirst. ఆ ఆత్మే మనల్ని దప్పికొనకుండా చేసేది. So that spirit will satisfy our thirst. అది ఇవ్వడానికి ఆయన వచ్చి ఉన్నాడు. So Jesus came to give us such spirit. రక్షణ మాత్రమే కాదు, So not just salvation. ఆత్మను అనుగ్రహించడానికి. So he gave to grant us Holy Spirit. ఆ ఆత్మతో మనం సత్యంతో తండ్రిని ఆరాధించడానికి. In that spirit, in truth, we can worship our God. అయితే ఇక్కడ 25వ వచనం చూసినట్లయితే Verse 25. ఆ స్త్రీ ఆయనతో ఈ విధంగా చెప్తుంది, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. So woman said to him, I know that Messiah is coming. ఇదే అద్భుతమైన, ఇక్కడ ముందు అన్నాను కదా, ఆమె ఎక్కడో ఉంది, అందు గురించి దేవుడు అయితే చూస్తున్నాడు అనేది. So there is somewhere some desire in her heart. She is waiting for Christ, the Messiah, to come. అక్కడ ఇశ్రాయేల్ అందరికీ కూడా అంత ఆసక్తి లేదు ఆయన ఉన్నా కానీ. So even though Jesus was living in Israel, none of them had such ఈ interest. సమర అన్య స్త్రీ ఈ విధంగా చెబుతుంది, ఆయన వస్తాడని ఆయనకి నిరీక్షణ ఉంది, ఒక ఆమె నమ్ముతుంది ఆ విధంగా వచ్చినని ఆమె ఎరిగి ఉంది ఆ విధంగా మెస్సియా వస్తాడు ఒక రోజుని. But this Samaritan woman, somewhere she knows that this Messiah, the Christ, is going to come one day. ఆయన వచ్చినప్పుడు సమస్తం తెలియజేస్తాడు. When he comes, he will declare all things to us. 26వ వచనము Verse 26. ఎంతో అద్భుతమైన వచనము. Verse, wonderful verse. నేను యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయన ఆమెతో చెప్పాను. I who speak to you am he. చాలా తక్కువ వచనాలు ఉంటాయి ఈ విధంగా ఆయన నేనే ఆయన అని చెప్పడము. So there are very, very few places we see that where Jesus revealed himself, I am he. యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టుగుడ్డివాడితో యేసుప్రభు చెప్తారు. John chapter 9, that born blind man, Jesus revealed to him like that. నువ్వు ఆయన నమ్ముతున్నావా అంటే, So do you believe in him? ఆయన ఎవరో ప్రభువా, Who is that? I don't know. నేనే ఆయన అని చెప్పినప్పుడు And Jesus said, I am he. ప్రభువా నేను నమ్ముతున్నానని ఆరాధించాడు అతను. Then he said, I believe, Lord, and he fell down and worshipped him. ఇక్కడ కూడా ఆయన చెప్తున్నాడు, ఆయన ఒక ఎటువంటి స్త్రీకి ఆయన దేవాతి దేవుడు ప్రత్యక్షపరచుకుంటున్నాడు ఇక్కడ ఆయన ప్రియకుమారుడుగా. So here Jesus is revealing himself that he is the God's beloved son, and he is showing himself to such a woman. అయితే ఆమె దాహం కోసం వచ్చింది. So she came for thirst. ఇప్పుడు ఆ కుండ అక్కడ విడిచిపెట్టింది. Now she left her pot there. ఇప్పుడు ఊర్లోకి వెళ్ళింది, అంటే ఇప్పుడు ఇది కొండ పట్టుకుని వెళ్తే ఆమెకి లేట్ అవుతుంది. So if she carries the pot, she cannot run fast. So now she left the pot and she ran to the village. ఈ కుండ అవసరమా అంటే అవసరమే. So does she need this pot? ఇప్పుడు ప్రాముఖ్యత మారిపోయింది. But now her value is changed. ఇవన్నీ అది అక్కడ పెట్టి వెంటనే ఊరికి వెళ్ళి వాళ్ళందరికీ స్వార్థ చెప్పింది. Immediately she ran to her village and she told gospel to everybody. కాబట్టి వాళ్ళందరూ కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చినట్లు మనం చూస్తాం. So they all came and turned to Jesus Christ. అయితే 42వ వచనంలో Verse 42. మా మట్టుకు మేము విని, అంటే ఆమెతో చెప్తున్నారు, మా మట్టుకు మేము విని ఈయన నిజంగా లోకరక్షకుడు అని తెలుసుకుని నమ్ముచున్నామని. So here now we came to know ourselves, we heard for ourselves that he is the savior of the world. ఈ యొక్క ప్రాంతం అంతటికి ఏ విధంగా వచ్చింది ఉద్యోగము. So how this revival came to this whole area? ఒక నలగొట్టబడిన స్త్రీని బట్టి. So because of a woman who was crushed. ఎన్నికలేని స్త్రీ. So woman, there was no elect. ఆమె విశ్వసించింది. So she believed. ఆమె ఆ యొక్క విశ్వాసం ఆ పరీక్షలో ఆమె గెలిచింది. ఆయన చెప్పినప్పుడు తగ్గించుకుంది. Through the test of faith, she was able to pass through
And she was able to express that. ఆమెకి హట్ చేసే మాట, నీ పెనిమిటిని తీసుకురా అన్నప్పుడు నువ్వెవరు అడగడానికి అనొచ్చు. So when Jesus asked, bring your husband, she could have said, who are you that why should I bring my husband to you? కానీ ఆమె తగ్గించుకుంది, She humbled herself. సత్యం చెప్పింది, She spoke the truth. యేసుప్రభుని ఆమె సంతోషపెట్టింది. So there Jesus was pleased with her. అంటే ఆయనకి రివీల్ చేసుకునేటంత సంతోషం ప్రభువుకి అక్కడికి వచ్చింది. So such a way he was pleased that he revealed himself to her. నిజమైన ఆరాధన ఆమె చేసింది ఇక్కడ. So here true worship, she worshipped Jesus Christ. ఆత్మతో సత్యంతో ఆమె ఆరాధించింది ఇప్పుడు. She worshipped him in spirit and truth. కాబట్టి దాన్ని బట్టి ఇంత గొప్ప ఉద్యమం 42వ వచనం మనం చూస్తాం. ఆ యొక్క ప్రాంతం అంతా కూడా అనేక మంది యేసుప్రభుని లోకరక్షకుడు అని తెలుసుకున్నారు. And because of her, this whole Samaria region, they came to know that Jesus Christ is the savior of the world. సహోదరి సహోదరుడా, Dear brother and sister, నువ్వు ఎంత స్థితిలో నలిగి ఉన్నా, so whatever situation you are crushed or broken, మనం విశ్వాసంతో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, if you come to him with that faith that we have, యథార్థంగా ఆయన దగ్గర ఉన్నప్పుడు, when we come to him honestly just as we are, మనము ఆయన్ని మాటలు మనం విన్నప్పుడు, when we hear his words, మనము విధేయత చూపించినప్పుడు, and we show obedience to him, అద్భుతమైన ఉద్యమం మన హృదయంలోకి దేవుడు తీసుకొస్తాడు. so Lord will bring a great revival in our hearts. అనేకమైన మేళ్ళు మనకు చేసి ఉన్నాడు. So he did great blessings and wonders for us. మనం చెప్పడానికి ఎంతో కష్టపడుతూ ఉంటాము. So many times to speak about those we find it very difficult. ఈమెను ఎవరు ఆపలేకపోయారు. ఆమెకి ఇక్కడ గొప్ప మిరాకిల్స్ ఏమీ లేవు ఈమెలో. So there are no great miracles that Jesus did to this woman. కానీ మనం చూడడానికి గొప్ప మిరాకిల్స్ లేవు. But for us to see that there is no great miracle there. అంటే గొప్ప అప్పుడు కొండ నిండా నీళ్లు ఆటోమేటిక్గా వచ్చేలేదు. So it's not that immediately the pot was filled with water. లేకుంటే ఆరోగ్యమో లేకుంటే ఇలాంటివి ఏవో జరిగిపోలేదు. So nothing happened like some healing or nothing like that happened there. కానీ ఆమెకి అది గొప్ప మిరాకిల్ అది. But for this woman, this was the greatest miracle ever she has seen. ఆమె ఎవరి కోసం నిరీక్షిస్తుందో ఆమెను చూడగలిగింది. For whom she was waiting for that same Messiah, she was able to see. నా గురించి అన్నీ చెప్పిన వాళ్ళు మీకు చూపిస్తానని అందరినీ తోడుకొచ్చింది. So the person who told about me everything, and she wanted to show that Jesus Christ to everybody in that region. ఈ విషయాన్ని నేను చదివినప్పుడు ఎంతో సిగ్గుపడుతూ ఉన్నాను. So when I read this, I was so ashamed. అవును ప్రభా, నువ్వు చేసిన మేళ్ళు పొంది అది దాచిపెట్టే వాడిగా నేను ఉంటూ ఉంటాను. Yes Lord, that I received so many blessings from you, but I am hiding all that, Lord. ప్రజలతో ఏదో లోపట నాకు నచ్చినట్టుగా ఉన్నట్లయితే వందనాలని చెప్తూ ఉంటాను కానీ, So only with my lips, as I please, I speak some words of praise. నువ్వు మహోన్నతుడైన దేవుని కుమారుడు అని నేను నిజంగా ఆరాధించడానికి ఎంతో వెనుకబడి ఉంటున్నాను. We are so much behind, Lord, and that to really worship you, that you are Almighty God, Most Holy God, such a way I am not able to worship, Lord. అయితే ప్రభు వదలలేదు. But God is not leaving us. ఇది మరలా చదువుతున్నప్పుడు దేవుడు నూతనమైన ఉద్యమం హృదయంలోకి తీసుకొచ్చున్నాడు. When I read this again, that again knew a fresh revival that Lord brought in my heart. ఆయన స్తుతించుకోకుండా ఉండలేను నేను. I can't stop praising him. నేను అనుకుంటాను మీరు కూడా ఈ యొక్క వాక్యాన్ని బట్టి వెలుగు పొంది ఉన్నారని. So I also believe that through this word you received some light. ప్రభుని మనం స్తుతిద్దాం. Let us praise our God. ప్రభు సన్నిధిలో మనం తల వంచుకుందాం. Let us bow down our heads in his presence. ప్రభుని మనము స్తుతిస్తాం ఆయన చేసిన మేలును బట్టి. So let us praise our God because of the wonderful things that he has done for us. ఆయన ఎంతో సామాన్యంగా కనిపిస్తాడు. So he looks very ordinary way. నా గురించి మాటలు ఉంచి ఉన్నాడు. So he kept these words for my sake. ఎందు గురించి ఆ విధంగా ఎప్పుడో జరిగింది ఇక్కడ ఇక్కడ ఉండాల్సింది. So when it happened so many centuries back, but why it is written down for me? నా గురించే. It's for me. నేను నమ్మి విశ్వసించి నేను ఉజ్జీవింపబడ్డానికి. So that I may read and I may believe and so that I may be revived. నేను నమ్మకుండా నేను తేలిగ్గా తీసుకున్నట్లయితే నష్టపోయేవాడు నేనే. Instead of believing it, if I take it casually, then I am the loser. నేను నమ్ముతున్నాను ప్రభువా. Lord, I believe, Lord. నా ఎప్పటికీ దప్పిక లేకుండా చేసేవాడు నీవే. So you are the Lord who makes me never to thirst again. నా ప్రాముఖ్యతలన్నీ ఇప్పుడు మార్చుకుంటున్నాను ప్రభువా. Lord, I change all my values and priorities, Lord. నా అవసరతలు కాదు ఇప్పుడు. Not my needs. అవసరం తీర్చే నీవు కావాలి ప్రభువా. Lord, I need you who meets my needs. నువ్వే ప్రత్యక్షపరుచుకున్నావు. Lord, you revealed yourself. నేను నమ్ముతున్నాను. I believe this. నువ్వు చేసిన ఆత్మ గురించిన వాగ్దానం మా పట్ల నెరవేర్చేవాడు. Lord, you will fulfill the promise that you have given concerning spirit to fill us, Lord. అందుబట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. Lord, we believe and we praise you for that. ప్రభువా మీకు వందనాలు. We thank you, Lord. నేను ఆరాధిస్తున్నాము. Lord, we worship you. ఎల్లప్పుడూ అన్ని విషయాల్లో మేము ఆత్మ సత్యంతో ఆరాధించేవారుగా ఉండడానికి మమ్మల్ని చేసినందుకు మీకు వందనాలు. Thank you, Lord. You made us to worship you in spirit and truth in all things, Lord. మమ్మల్ని విడువని ఎడబాయిన దేవా మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ఆరాధిస్తున్నాం తండ్రి. Lord, we praise you, thank you and worship you, Lord, the Lord who never leaves us nor forsakes us. ఆమేన్. Amen.